కొన్ని కథలు సినిమాగా తీస్తే బాగుంటాయి, కొన్ని కథలు వెబ్ సిరీస్ లో తీస్తే బాగుంటాయి. సినిమా అనేది 2 గంటల్లో అయిపోతే వెబ్ సిరీస్ మాత్రం ఒక 3 నుంచి 4 గంటలు పడుతుంది. సో అంత టైం మనం స్పెండ్ చేస్తున్నామంటే ఆ సిరీస్ చూస్తున్నప్పుడు మనకు చాలా బాగా నచ్చి ఉండాలి. లేకపోతే 3 గంటల్లో చూడాల్సిన సిరీస్ కాస్త 5 గంటలు పడుతుంది. సో ఇప్పుడు మనం 2024 లో తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ అంటే ఈ వీడియోలో చూద్దాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నెంబర్ 5 వికెట్ కవి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. కాకపోతే వాళ్ళు చెప్పినంత రేంజ్ లో లేకపోయినా సిరీస్ మాత్రం బానే ఉంటుంది. ఒక ఊళ్ళో కొండ మీదకి వెళ్ళిన వాళ్ళు జ్ఞాపక శక్తి కోల్పోతారు. అది ఆ ఊరి దేవత కోపం వల్ల జరుగుతుంది అనుకుంటారు. ఆ ఊరికి వెళ్ళిన హీరో ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది సిరీస్ లో చూడాలి. ఈ సిరీస్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 బెంచ్ లైఫ్. ఇదొక కామెడీ వెబ్ సిరీస్, అలాగని ఈజీగా తీసుకోవద్దు. సిరీస్ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. స్టోరీ సింపుల్ గానే ఉంటుంది, కానీ వన్స్ మనం ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తన ప్రేమను చెప్పడానికి బాలు పడే కష్టాలు ఒకవైపు, డైరెక్టర్ కావాలనుకుంటున్న మీనాక్షి స్ట్రగుల్స్ ఇంకోవైపు, అలాగే గోవా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఇబ్బందులు పడే రవి ఇంకోవైపు. వీళ్ళ స్టోరీస్ మనకు ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. అందువల్లే ఈ సిరీస్ ని లాస్ట్ వరకు చూడగలం. ఈ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 పరువు. టైటిల్ చూసి ఇదేదో రొటీన్ గానే ఉంటది అనుకోవద్దు. స్టోరీ రొటీనే కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. పల్లవి తన పెదనాన్ని చనిపోయాడని చూడడానికి తన హస్బెండ్ అయిన సుధీర్ తో కలిసి వస్తుంటే మధ్యలో సుధీర్ ఒక మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఆ బాడీని ఎవరికి కనిపించకుండా చేయడానికి వీళ్ళిద్దరు చేసిన ప్లాన్స్ ఏంటి అనేది సిరీస్ లో చూడాలి. ఒక్కసారి ఈ సిరీస్ చూడడం స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు. ఈ సిరీస్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 బృంద. ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన త్రిష గారు ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు. ఇంకా వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా చాలా లేయర్స్ ని యాడ్ చేసి ఎమోషనల్ గా కూడా మనకి కనెక్ట్ అయ్యేలా చేశారు. స్టార్టింగ్ ఎపిసోడ్ ఎంత బాగుంటుందో ఎండింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, అలాగే అక్కడ త్రిష యాక్టింగ్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఈ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 1 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. వెబ్ సిరీస్ అంటే క్రైమ్ లేదా బూతులతో ఉండే కామెడీ సిరీస్ మాత్రమే మనకు తెలుసు, కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూసేలా చేసిన వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మన చిన్నతనం గుర్తొస్తుంది. ఆ 90s కాలానికి మనం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అందులో ఉండే క్యారెక్టర్స్ కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. టీవీ చూడడానికి పడే కష్టాలు, రోజు అమ్మ పెట్టే ఉప్మాలు, నాన్న తిట్లు, క్రికెట్ ఆడడం కోసం పడే పాటలు, తొలి ప్రేమ, పిల్లల కోసం నాన్న పడే కష్టం, ఎప్పుడు పక్కనే ఉండి నవ్వించే మన బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా వీటన్నిటిని చాలా నేచురల్ గా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. ఇవన్నీ నాకు పర్సనల్ గా నచ్చాయి. మరి మీకు తెలుగులో ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చిందో, అలాగే టాప్ 5 లో మీరు ఏ వెబ్ సిరీస్ యాడ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.